ఈరోజు మన డే 2. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చినాం. బఫేలో నార్మల్గా ఇది తింటున్నాం. ఇది తిన్న తర్వాత నెక్స్ట్ మనం ఈరోజు సైట్ సీయింగ్ కులు అండ్ కసులు అయితే వెళ్తాం. అక్కడ సైట్ సీయింగ్స్ ఏమైనా పారాగ్లైడింగ్ ఏమైనా యాక్టివిటీస్ ఉంటే అవన్నీ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ బ్యాక్ టు రూమ్. సో నేను అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను. మా క్యాబ్ డ్రైవర్ ఇంకా రాలేదు. వాడికి ఫోన్ చేసాం, ఆల్రెడీ 9:30 అవుతుంది. వాడికి 9కే రమ్మని చెప్తే ఇంకా రాలేదు. సో వాడికి ఒకసారి కాల్ చేసి మనం స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు వచ్చిండు మన క్యాబ్ డ్రైవర్. ఫోన్లు చేస్తే వచ్చిండు. अभी हम किधर किधर जा रहे हैं? कुल्लू, कसोल, मणिकरण. हाँ जी ठीक है. कसोल मिनी इजराइल बोलते होता है सर. वहाँ पे इजराइल का लोग కులు అంటే ఇజ్రాయెల్, మినీ ఇజ్రాయెల్ అంట. చాలా ఇజ్రాయెల్స్ పీపుల్ కులులో స్టే చేస్తారంట. చూద్దాం అడిగిపోయినాక మరి ఎవరు ఉంటారు. మొత్తం రోడ్స్ మొత్తం డస్ట్ ఉన్నాయి. रिवर नेम क्या है? बेस रिवर. ब्यास रिवर इसका नाम. మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది అక్కడ వరకు. రోడ్స్ అన్ని ఇట్లా ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. यहाँ से ऊपर से पानी का देखो सीधा डायरेक्शन है, सीधा इधर को होता है पानी. ఇంకా అంటే మొత్తం ఇట్లా ఫుల్ వాటర్ వచ్చినప్పుడు ఈ రోడ్ ఎగిరిపోతుందా? ఇట్లా రోడ్ ఎగిరిపోతుంది. ఇదంతా వాటర్ వచ్చేసి అంటారా? ఇది మొత్తం ఫుల్ వాడి ఈ రోడ్ మొత్తం ప్రతిసారి పోతాను, ప్రతిసారి రోడ్ వేస్తాడు. ఇంకా ప్రతిసారి ఇట్లా ఈ రోడ్ అంతా పోతుందంట. వీళ్ళు ప్రతిసారి ఇంకా రినోవేషన్ చేసుకుంటూ కొత్త రోడ్ చేయడం ఇంకా ఎవ్రీ ఇయర్. ఇక్కడ మొత్తం హాట్ ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి. ఇది చాలా హైట్ తీసుకెళ్తుందంట. మరి ఇవైతే మనకు తెలియదు. ఒకసారి టైం ఉంటే మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. అక్కడ ముంగడు కూడా ఒకటి ఉంది. చాలా ఉన్నాయి. ఇట్లా మనం రోడ్డు మీద వెళ్తుంటే ఇంకా ఫుల్ ఉన్నాయి. మీరు బార్గెన్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా ఇట్లా చేయాలి అనుకుంటే వాళ్ళ దగ్గర యాక్టివిటీస్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయంట. 1500, 2000, 3000 ఉంటాయి. రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్, ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ఇట్లా చాలా ఉన్నాయి. సో మీకు ఇంకా ఎక్కడ మీకు తక్కువ అనిపిస్తే మీరు అక్కడ తీసుకోవచ్చు అనమాట ప్యాకేజెస్. రోడ్ చూడండి మొత్తం ఫ్లడ్స్ వచ్చి రోడ్ అంతా కొట్టుకొని వెళ్ళిపోయింది. 2 times వచ్చిందా ఇప్పటివరకు ఫ్లడ్స్? 2 times వచ్చిందంట ఇప్పటివరకు ఫ్లడ్స్. ఇంకా ఇంకొకసారి వస్తే ఇంకా ఈ రోడే ఉండదు. ఇంకా మొత్తం బిల్డింగ్సే ఉన్నాయి కొండ మీద మొత్తం. मार्केट है सर कुल्लू की. ये मार्केट है. कुल्लू है, पूरा है कुल्लू है. ఆహా ఇదంతా కుల్లు అంట. మస్తు ఉంది. కానీ ఇక్కడ ఎక్కువ చలి లేదు. మనాలిలో ఉన్నంత మొత్తం మనం అంటే చాలా గ్రౌండ్ లెవెల్కి వచ్చేసినాం కాబట్టి ఇక్కడ కొంచెం హీట్ ఉంది. మనం ఇప్పుడు పారాగ్లైడింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు కులు సైడ్ వెళ్ళాలి. మధ్యలో ఒక పారాగ్లైడింగ్ మనోడు ఇక్కడ ఉన్నాడు మనాలిలో. సో మనం వాళ్ళది ఇది గ్రీన్ వ్యాలీ అడ్వెంచర్స్ వాళ్ళది. సో నార్మల్గా వచ్చి ఇక్కడ వరకు వచ్చారు కదా, ఇక్కడ పారాగ్లైడింగ్ చేసి వెళ్ళు అని చెప్తే ఇక్కడ ఆగినాం. వెళ్ళే దారిలో వాళ్ళ వెహికల్ వచ్చి మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఇది నార్మల్గా ఇంకా పైకి వెళ్ళి అక్కడ పారాగ్లైడింగ్ అయితే చూసుకోవాలి. నేను అక్కడికి వెళ్ళినాక చూపిస్తా అంత సినారియో. అదంతా కెమెరా అన్ని గోప్రోలు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. అక్కడికి వెళ్ళి చూపిద్దాం. ఒకవేళ మీరు ఎవరైనా పారాగ్లైడింగ్ అది చేయాలనుకుంటే కూడా మీరు వీళ్ళతో వెళ్ళొచ్చు. చాలా బాగా ట్రీట్ చేస్తారు. మా క్యాబ్ అయినా చూడండి హీరోలా ఉన్నాడు. సచిన మాకు సంబంధం లేదని చెప్పి ఇది అయితే ఒకటి రాయాలా పుసుకునే ఏమైనా అయితే పెట్టేసి వెళ్ళిపో. మనకి వెహికల్ అయితే వచ్చేసింది. ఇది మనల్ని పైకి తీసుకెళ్తుంది అనమాట. రివర్ పారాగ్లైడింగ్ యాక్టివిటీస్ ఎక్కడైతే చేస్తామో అక్కడికి తీసుకొని వెళ్తుంది వెహికల్. డైరెక్ట్ వెళ్ళిపోవడమే. సెపరేట్గా మన కోసమే వచ్చిందా? हम हैदराबाद से हो. अच्छा है. हाँ. यहाँ से कितना दूर है?
20-25 మినిట్స్ పడుతుంది అంట పోయేసరికి. అదే అదే ఇప్పుడు మనం ల్యాండింగ్ స్పాట్ దగ్గర ఉన్నాం వీళ్ళ షాపు. ఇప్పుడు వీళ్ళు టేక్ ఆఫ్ ఎక్కడ తీసుకుంటామో అక్కడికైతే వెళ్తున్నాం పైకి. సో అది 20-25 మినిట్స్ పడుతుంది. మొత్తం ఇది గుట్ట, ఈ పైకి ఎక్కుదాం మొత్తం పైన. మనోడు షూట్ చేసుకో అని చెప్పి ఒక గోప్రో కూడా సెట్ చేసి ఇచ్చిండు. ఇప్పుడు ఈ గోప్రోలో అయితే షూట్ చేయాలి ఇంకా పైకి వెళ్ళి. వేరే క్యాబ్ ఎక్కిచ్చిండు ఈ నుంచి. మావాడు డ్రైవింగ్ ఎట్లా చేస్తుండండి, గాల్లో లేపుతుండ చూపిస్తాను మీకు ఎట్లుంటారో. అమ్మ టార్చర్. ఇక పైనకి వెళ్ళి కింద కూర్చొని అయిపోయేలా ఉన్నాం వీడిని. ఎన్నో పడమింగేలా ఉన్నాడు ఇలా. సాయిరామ్ సరే నేను బతుకుంటే మళ్ళీ చేస్తాను. అట్లనే ఇట్లనో బతికే పైకి వచ్చినాం. ఈ డ్రైవింగ్ మామూలుగా లేదు మా వాళ్ళది. ఈ పారాగ్లైడింగ్ అయితే చూద్దాం మరి ఎట్లా చేస్తారో. ఇక్కడ నుంచి ఉంటుంది నేను. मनोज तुम्हारा नेम क्या है? मेरा नाम आयुष है, से मेरे को गोल्डी बोलते हैं. गोल्डी. सुपर नेम. थैंक यू. మనోడు ఏమేమో చేస్తుండు. Don't touch these 3 locks, okay? ఓకే. గోప్రో, ఈ గోప్రోతోనే షూట్ చేయాలి. ఇంకా ఫోన్ లోపల పెట్టేస్తా. ఫోన్ ఎక్కడ పడుతుందో తెలియదు. మనోడు కింద కలుస్తా అన్నాడు తెలిసినోడు. వాడిని కలిసి ల్యాండింగ్ అయ్యాక కలిసి వెళ్ళిపోవాలి. ఇంకా ఆ కింది వరకు ఉరకాల. అయ్యా సాయిరామ్. ఆ కింది వరకు ఉరికి ఉరికి పడాలంట. ఉంటామా పీక్తామా తెలీదు. ఇది మనం గోప్రోతోనైతే షూట్ చేస్తున్నాం. ఇట్లా రన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీళ్ళందరికీ వాళ్ళు పట్టుకుంటున్నారు, మనకి ఎవరు పట్టుకుంటారు మావా. ఇది మన సెటప్. రైట్, ఇట్స్ టైమ్ ఫర్ us. భయ్యా పడతాం రా ఆయన. చూడండి అయ్యా పడేలా ఉంది. ఏమేమో సెట్ చేస్తారు చూద్దాం. ఇంకా లిటరల్లీ ప్యాక్ అవుతుంది. ఇటుకించి చూస్తేనే ప్యాక్ అవుతుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో ఎగ్జైటెడ్ అయితే ఆన్ కియా वीडियो. 1 2 3 रन पूरा ओके. నెక్స్ట్ లెవెల్ ఉంది. యా నైస్. Hold 1 second. How was feeling? Nice. Nice. Yeah, next level. ऊपर चलेंगे. ऊपर wind condition not. విండ్ తోనే వెళ్తుంది. విండ్ ఎటుంటే అటు సైడ్ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ లెవెల్ ఉంది వీళ్ళైతే. కింది వెళ్తుండయ్యా సాయిరా. హార్ట్ అటాక్ ఉన్నాడైతే ఎక్కడా ప్లీజ్. ऊपर नहीं जाते. Camera like this. Okay. ऊपर नहीं जाते क्या? No.
नहीं रहता। फिर कब? 2-3 టైం में మార్నింగ్ టైంలో విండ్ రాదంటే ఎక్కువ, సో పైకి ఎక్కువ వెళ్ళదు. సో మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే మేబీ 2-3 ఆ టైంలో విండ్ ఎక్కువ ఉంటుంది, సో చాలా పైకి వెళ్ళచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు కూడా. చాలా మనోడే, తక్కువలో చేయొచ్చు. మీరు మన ఇన్స్టాగ్రామ్ చూస్తే అర్థమైపోతుంది. నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, తక్కువ సెట్ చేద్దాం, డిస్కౌంట్ కూడా ఇద్దాం. కింద కార్లు చూడండి, కింద కార్లు వెళ్తుంది. మనోడు స్టార్ట్ చేస్తున్నాడు, చూద్దాం. మీ రెడీ? స్టార్ట్ కోసం రెడీ? Landing time, bro. Legs like this up, okay? This like this? Yeah. Landing time legs but it's a nice feeling. You have to experience. Everybody should experience this. मस्त है, literally crazy. वॉइस रिकॉर्ड होता है क्या? Yeah. Legs. Legs up. Enjoy. Yes. మనోడే పవన్ ఇక్కడ పారాగ్లైడింగ్ యాక్టివిటీస్ అన్ని మనోడే చూసుకుంటాడు, అన్ని దగ్గర నుండి చూసుకుంటాడు. ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉంటుంది. మీకు గోప్రో అయినా కెమెరాస్ ఏదైనా మనోడే ప్రొవైడ్ చేసుకుంటాడు. జస్ట్ మీరు వచ్చి రిలాక్స్ అవ్వండి అంతే. పారాగ్లైడింగ్ అయితే ఇప్పుడే అయిపోయింది, ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా మనాలికి వస్తే పారాగ్లైడింగ్ చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో మనోడు డీటెయిల్స్ ఇస్తాను, పవన్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా నేను నా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే ప్రాబ్లం లేదు. కానీ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అంటే ఇక్కడ కాకపోయినా మీరు వేరే దగ్గర అయినా ప్రాబ్లం లేదు, బట్ ఇది మాత్రం ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే క్రేజీ ఉంది, లైఫ్లో మనం వన్స్ అట్లా ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడైతే దిగినామో అక్కడికి వెళ్తున్నాం. అక్కడ రివర్ రాఫ్టింగ్ చేస్తే చేస్తాం, లేకపోతే లేదు. ఒకవేళ టైం బట్టి చేస్తే చూద్దాం. మావాడు మంచి వైబ్లో ఉన్నాడు, మంచి మంచి పాటలు పెడుతున్నాడు. ఇక మనకు కొంచెం హాఫ్ అన్ అవర్ మిగిలిపోయింది. సరే ఈ గ్యాప్లో రివర్ రాఫ్టింగ్ చేద్దామని చెప్పి మనోడికే చెప్పిన పవన్కి. ఇక మనోడు ఇక్కడికి తీసుకొని వచ్చిండు రివర్ రాఫ్టింగ్ కోసం ఇది. సో ఇప్పుడు మనం దీంట్లో అయితే వెళ్ళిపోతాం. దీనికి మళ్ళీ ట్యాక్సీ ఎక్కించాడు, మళ్ళీ రివర్ రాఫ్టింగ్ గడికి తీసుకుపోయి మరి అక్కడ చేపిస్తాడు. చూడాలి. మనదైతే రెడీ అయిపోయింది, మన బోటు వెళ్ళిపోవడమే. మనోడు వీడియో చేస్తాడు గోప్రో. యాక్చువల్గా మనకు ఫోన్ అయితే అలో లేదు, బట్ మన పవన్ వాళ్ళకి చెప్పి అయితే కొంచెం రిక్వెస్ట్ చేయించి మనం ఫోన్ అయితే తీసుకొని పోతున్నాం. ఇది ఎవరికి అలో లేదు, ఓన్లీ ఆ గోప్రోతోనే షూట్ చేసుకోవాలి. షూట్ చేయాలంటే 1000 రూపీస్ అంట. ఏమో 1000 రూపీస్ బుక్, మనమే ఫోన్ చేస్తే మంచిగా షూట్ చేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడి సెట్ చేసినాం. ఇక చూపిస్తా. వ్యూస్ అయితే మస్తు క్రేజీ ఉన్నాయి, వాటర్ అయితే మొత్తం మీద పడుతున్నాయి. ఏంట్రా వీడు, మొత్తం ఫోన్ మీద వాటర్ పడుతున్నాయి గైస్. ఈ ఫోన్ ఎక్కడ పడుతుందా అని భయం అవుతుంది. ఈ ఫోన్ పడితే కథమే, ఇంకా బిస్కెటే. వ్యూ చూడండి మా, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఆ కొండల మధ్యలో ఆ బ్రిడ్జ్, రివర్ రాఫ్టింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. అయ్యో సాయిరా, ఫోన్ పడుతుందని భయం అవుతుంది అయ్యా. అయ్యో ఇళ్ళనే పీకటట్టు ఉన్నాం అయ్యా, డేంజర్ ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇక్కడ ముందట ఒకటి పెద్ద బండరాయి వస్తుంది చూడండి. సాయిరామ్
హైదరాబాద్ నుంచి వస్తే ఇట్లా చిల్లర కథలు పడతారు మాత్రం వేరే ఉంది అసలు. చా ఇది కదా మా నేచర్ అంటే, ఇది నేచర్. అట్లా అక్కడి నుంచి ఒక రివర్ టైప్ మొత్తం అటు నుంచి ఒక ఫ్లో ఉంది ఇటు సైడ్ నుంచి. ఈ అన్ని రెండు మధ్యలో కలుస్తున్నాయి. పైన కాకులు తిరుగుతున్నాయి, గద్దలు తిరుగుతున్నాయి. సాయిరామ్. సరే ఇంకా రివర్ రాఫ్టింగ్ అయిపోయాక కలుద్దాం, కొంచెం నేచర్ని కాసేపు ఎంజాయ్ చేస్తాం. బాయ్ బాయ్. మన బోట్ రైడర్ హాయ్ బోలో. హాయ్. ఫుల్ ఫ్లో ఉంది ఇక్కడ, మస్తు ఫాస్ట్ పోతుంది మన బోట్. ఆ బ్రిడ్జ్ ఆ కొండలో గుద్దుతో పీకుతాం ఇందులోనే పడి. అయ్యో ఆల్మోస్ట్ అయిపోయింది గైస్, మన రివర్ రాఫ్టింగ్ అయితే అయిపోయింది. అక్కడికి వెళ్తే అయిపోతుంది మొత్తం. సక్సెస్ఫుల్లీ మన రివర్ రాఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినామో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకా కుళ్ళు అదన్నా చూసుకోవాలి. మనల్ని దీంట్లోనే తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడైతే వచ్చినామో అక్కడికి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళాలి. ఈ వెహికల్లోనే తీసుకెళ్తారు ఇంకా మనతో పాటు. ఇక్కడ చాలామంది చేస్తున్నారు రివర్ రాఫ్టింగ్, రీజనబుల్ రేట్సే ఉన్నాయి. సో మీరు కూడా వస్తే, అంటే నేను మ్యాండేటరీ అని చెప్పాను, బట్ ఒకవేళ ట్రై చేస్తే చేయొచ్చు. అంటే ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి ఒక 1000 రూపీస్ పోయినా పర్లేదు అనుకుంటే చేయండి, బాగుంటుంది. మన కార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడే డ్రాప్ చేసి మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇక మనం డైరెక్ట్గా కులు కసూల్ స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ అక్కడికి వెళ్ళాక చూపిస్తా అక్కడ ఏమేమి ఉంటాయి, సైట్ సీయింగ్ అవంతా ఇంకా వెళ్ళాక కలుద్దాం. మనం కులు అయితే రిటర్న్లో చూసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం కసూల్కి వెళ్తున్నాం. మన ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు, మనోడు అందరూ అక్కడనే ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు మీట్ అయ్యి అక్కడ సైట్ సీయింగ్ ఏమైనా ఉంటే చూసుకొని తర్వాత మళ్ళీ రిటర్న్లో కులు మనకు అంత టైం ఉంటే కులు చూసుకొని ఇంకా డైరెక్ట్ మన హోటల్ రూమ్కి వెళ్ళిపోయి నైట్ లైఫ్, అక్కడ ఏమన్నా నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అదంతా తిరిగి తర్వాత కొంచెం ఏమన్నా చిల్ అయిపోయి ఇక పడుకొని రేపు ఇంకేమైనా సైట్ సీయింగ్ ఉంటే చూసుకొని ఇక ఢిల్లీకి స్టార్ట్ అయిపోవాలి ఈవినింగ్. ఇక అవి చూద్దాం ఎట్లా అవుతుందో. మీరు కూడా ట్రావెలింగ్ ఇట్లా క్యాబ్ కావాలి అట్లా ఏమైనా కావాలి అంటే మనోడిది నంబర్ ఇస్తా. ఫుల్ చిల్లు ఉంటాడు, మొత్తం అన్ని దగ్గరుండి చూసుకుంటాడు. మీకు ఏది కావాలంటే అది. నంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ వేస్తున్నా, ఒకసారి చూడండి. మీరు కాంటాక్ట్ అయితే కాంటాక్ట్ చేయండి. తుమారా నామ్ బతాओ एक बार. దినేష్ ఠాకూర్ నంబర్ ఇస్తా, కాల్ చేయండి తనకి. ఫైనల్గా కసూల్కి అయితే రీచ్ అయిపోయినాం. యాక్చువల్గా మనం మణికరణ్ సైడ్ వెళ్ళాలి, కానీ అటు సైడ్ ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఇంకా టైం వేస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 5 అయిపోయింది. సో వద్దులే అని చెప్పి ఇక రిటర్న్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కసూల్లో ఉన్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్ అవే ఉన్నాయి. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇది. సో ఇవి మొత్తం కసూల్ స్ట్రీట్స్. ఇక్కడ ఎక్కడ చూసినా ఫుడ్ సెంటర్స్, హోటల్స్, ఇట్లా కేఫ్స్, నైట్ లైఫ్ కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ కసూల్కి రావచ్చు. చలి మాత్రం డేంజర్ ఉంది కసూల్లో, అసలు ఊహించాలి. మొత్తం అనుకోడు వస్తుంది. మేము ఇంక ఇప్పుడు రివర్ రాఫ్టింగ్ చేసి డైరెక్ట్గా ఈడికే వచ్చినాం కదా, మొత్తం పచ్చిగా ఉన్నాయి బట్టలన్నీ. ఇంకా ఈ బట్టలతోనే అసలు డేంజర్ ఉంది చలి, మామూలుగా నా చేలు కూడా వణుకుతున్నాయి. ఇక్కడ ఇక ఇప్పుడు షాపింగ్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మొత్తం షాపింగ్ మాల్స్ అంటే షాపింగ్ స్ట్రీటే ఉంది. సో చాలా చీప్లో దొరుకుతాయో మరి ఎట్లా దొరుకుతాయో మనకు తెలియదు. ఒకసారి అయితే షాపింగ్ దగ్గరికి వెళ్ళి చూడాలి. ఇప్పుడు ఈ ప్యాంట్ కొంచెం బాగా తడిచింది కాబట్టి ఒక నైట్ ప్యాంట్ అని ఏదో ఒకటి తీసుకుంటే, ఈ పచ్చి దాంతో తిరగాలంటే ఇంకా అసలు అవ్వట్లేదు. ఇక్కడ ఫుల్ డేంజర్ ఉంది, చలి మాత్రం డేంజర్గా ఉంది. మనం ఇంకా నవంబర్లో వచ్చినాం కాబట్టి ఇట్లా ఉంది. మీరు ఇంకా డిసెంబర్, జనవరిలో అట్లా వస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ చలి ఉంటుంది. ఇక దానికైతే రెడీ ఉండాలి. ఇక ఇన్సైడ్ మొత్తం గుంజుకొని వెళ్ళిపోతుంది. 1000 అంటే ఇది 1200 అంట. కాస్ట్ నార్మల్గా లేదు భయ, చాలానే గుచ్చుతున్నారు. అడిగి కూడా వేస్ట్. ఇంకా నైట్ ప్యాంట్కి 800 అంట. వాచ్ సిగార్ టైప్. జాకెట్స్, ఇవన్నీ జాకెట్స్, మఫ్లర్స్. ఇప్పుడు గర్ల్స్కి ఫేమస్ అయిపోయింది, ఫేమస్ ఫర్ గర్ల్స్.
ఇవన్నీ ఇంట్లో కొనుక్కొని వెళ్ళొచ్చు, మంచిగా డెకార్ ఐటమ్స్. అన్ని ఫుడ్ స్టాల్స్, షాపింగ్ మాల్స్, ఇవన్నీ ఎక్కువనే ఉన్నాయి కానీ కాస్ట్లు మాత్రం చింపుతున్నారు భయ్య. మన దగ్గర ఇంకా తక్కువ విలేజ్ అని పోలిస్తే. ఇంకా టూరిస్టులు ఇంతమంది వస్తున్నారు కాబట్టి ఇంకా ఎట్లయినా వీళ్ళు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువనే ఉంటుంది. సో మన దగ్గర కంపేర్ చేసుకుంటే ఇక్కడ అట్లీస్ట్ ఒక 15-20% ఎక్కువ ఉంది. సో మీరు ఏదైనా ఇక్కడ స్పెషల్ మనాలి స్పెషల్ అట్లేమన్నా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు, అది తీసుకొని వెళ్ళొచ్చు. కానీ నార్మల్గా మనకు దగ్గర దొరికేవి ఇక్కడ తీసుకుంటా అంటే వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్తాం. ఏంటివి బ్లౌజులు ఇవన్నీ నార్మల్గా రెగ్యులర్ వేర్ ఉంది. కీ చైన్స్, బ్రేస్లైట్స్, చైన్స్, ఇంకా అవే ఉన్నాయి నార్మల్గా మన దగ్గర దొరికేవి. ఇక్కడ ఏం నథింగ్ స్పెషల్ మీరు తీసుకోవడానికి. కావాలంటే కొంచెం ఇట్లా క్లాత్ డిజైన్లో దొరుకుతాయి ఎక్కువ ఇక్కడ. సో గర్ల్స్కి ఇంట్లో ఎవరైనా యూజ్ చేసుకోవాలి ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఏంటి అన్ని వుడెన్ ఐటమ్స్ ఇవి, మొత్తం వుడ్తో చేసినవి ఇవి. సో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇట్లాంటి వెరైటీ ఐటమ్స్ ఏమైనా తీసుకోవచ్చు మన దగ్గర. ఇవి కూడా దొరుకుతాయి బట్ కంపేర్ టు మన దగ్గర అయితే ఇక్కడ కొంచెం లెస్ ప్రైస్ ఉంటుంది. సో ఇట్లాంటివి మీరు కొనుక్కోవచ్చు. సో కొంచెం ఇట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో చాలానే ఐటమ్స్ ఉన్నాయి వుడ్తో చేసినవి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి ఇక్కడ. ఇదేంటి ఇక్కడ స్నేక్ బాబా నాగరాజ్. అరే స్నేక్ రా. ఈ కసువులు అయితే అయిపోయింది, అంతా ఎక్స్ప్లోర్ చేసినాం కానీ ఏది కొనలేదు. అంత కాస్ట్లు మాత్రం డేంజర్గా ఉన్నాయి. సో ఇక ఇప్పుడు డైరెక్ట్గా మన రూమ్కి వెళ్ళిపోయి ఏదన్నా మంచిగా వేడిగా తిని పడుకోవాలి. ఇంకా చలి మాత్రం డేంజర్గా ఉంది. ఆ పచ్చి బట్టలతో అట్లనే పోతున్నాం. ఇక ఏం చేస్తాం, రేట్స్ ఇంతగానో ఉంటాయి. ఇక ఇక్కడ నుంచి మన రూమ్కి వెళ్ళేసరికి ఈజీ ఒక 1 hour 30 minutes అలా పడుతుంది. ఇంకా మధ్యలో ఏమన్నా ఇలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమైనా టచ్ అయితే అక్కడికి వెళ్ళి వీడియోస్ అయితే షూట్ చేద్దాం. ఇక ఏం లేకపోతే ఇక డైరెక్ట్ రూమ్కే వెళ్ళి పడుకోవడమే. ఇంకా బఫైడ్ ఇది స్వీట్ హల్వా, రైస్, दाल, कढ़ाई पनीर रहेगा सर, जीरा आलू रहेगा, जीरा आलू, दाल राजमा, दाल राजमा, पनीर, కడాయి పన్నీర్. ఇక మంచిగా వేడివేడిగా తిని ఇక ఈ నైట్ అయితే స్లీప్ వేసేద్దాం గట్టిగా. ఇక రేపు పొద్దుగాల కలుద్దాం మళ్ళీ.